హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెయిన్బో హెల్తీ ఫుడ్. ఈరోజు వీడియోలో హెల్దీ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తానండి. ఈ రెసిపీ చేసుకోవడానికి కేవలం 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. అలాగే ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెల్తీగా తినాలనుకున్నా, స్కూల్కి వెళ్ళే పిల్లలకి ప్రోటీన్ ఫుడ్ పెట్టాలనుకున్నా ఈ దోశ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలోకి 1 కప్పు పెసరపప్పు వాష్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత మళ్ళీ వాటర్ వేసి ఒక 2 hours పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానిన ఈ పెసరపప్పుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి, వాటర్ లేకుండా. ఇప్పుడు దీనిలో 2 ఇంచుల అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి ముక్కలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. దోసపిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి తగ్గ సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దోసపై ఫిల్లింగ్ కోసం మీకు నచ్చిన వెజిటేబుల్స్ని చాప్ చేసుకుని యాడ్ చేసుకోండి. చాపర్ ఉంటే చాప్ చేసుకోండి, లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. నా దగ్గర చాపర్ లేదు. నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుము, క్యాబేజీ తురుము, 2 టేబుల్ స్పూన్స్ స్వీట్ కార్న్, కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 100 grams పన్నీర్ని గ్రేట్ చేసుకోవాలి. గ్రేట్ చేసుకున్న పన్నీర్ని కూడా వెజిటేబుల్స్లో వేసుకుని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని ఈ వెజ్జీస్ అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దోశ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకోండి. దోశ బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకోండి. దీని మీద ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెజ్జీస్ మిక్స్ని యాడ్ చేసుకొని ఇలా చేత్తో ప్రెస్ చేసుకోండి. తర్వాత దీని మీద కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పౌడర్ స్ప్రింకిల్ చేసుకోండి. అంచుల చుట్టూ కొంచెం నేతిని కూడా స్ప్రింకిల్ చేసుకోండి. సరే, బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుని రెండో వైపుకు టర్న్ చేసుకోండి. దోశ కాలేక దోశను ఫోల్డ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అంతేనండి, ప్రోటీన్ దోశ రెడీ. ఈసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.